హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము జియో హాట్స్టార్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ యూజింగ్ పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో జియో హాట్స్టార్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫాము. ఇందులో మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి ప్లే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డేటా అనాలిసిస్ ద్వారా ఈ జియో హాట్స్టార్లో ఎక్కువగా ప్లే అయిన మూవీస్ ఏంటి అండ్ ఎక్కువగా చూస్తున్న వెబ్ సిరీస్ ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాము. అండ్ యూజర్స్ అడల్ట్సా లేకపోతే టీనేజర్సా లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎవరు ఈ ఛానల్ వ్యూ చేస్తున్నారు అనేది కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాం అనమాట. సో దానికోసం మనము ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనేది చేస్తున్నాము. అసలు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే ఏంటిది అనేది కూడా ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్? Exploratory data analysis is the process of analyzing and visualizing data to understand its main characteristic, patterns and relationship before applying any machine learning or statistical models. అంటే మనము మిషన్ లెర్నింగ్ చేయాలన్నా కూడా స్టాటిస్టికల్ మోడల్ చేయాలన్నా కూడా ముందుగా మనము డాటా ఏదైతే మనం డేటా సెట్ తీసుకుంటామో ఆ డేటా సెట్కి సంబంధించింది ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అసలు అందులో ఉన్న కాలమ్స్ ఏమున్నాయి, తర్వాత ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా, తర్వాత ఎలాంటి రోస్ ఉన్నాయి, ఎలాంటి ఎలాంటి కాలమ్స్ ఉన్నాయి, తర్వాత మనము ప్యాటర్న్స్ డేటా టైప్స్ ఏమున్నాయి అంటే నెంబర్స్ దగ్గర క్యారెక్టర్స్ దగ్గర నెంబర్స్, ఇలా మొత్తం డేటాని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని వాటిని క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్లీన్ చేసే ప్రాసెస్ అంతా కూడా మనము ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో చేస్తాము. సో దాన్ని ఇక్కడ మనం ఇక్కడ 5-6 పాయింట్స్కి చెప్పడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈడిఏ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా సెట్, నెంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్, డేటా టైప్ ఎక్సెట్రా. సెకండ్, డిటెక్ట్ మిస్సింగ్ ఆర్ ఇన్కరెక్ట్ వాల్యూస్. థర్డ్, ఐడెంటిఫై patterns, trends or outliers in the data. Fourth, understand relationship between variables, example correlations. And fifth one, validate assumptions for modeling like normality, dependency, etc. Sixth one, summarize the data using descriptive statistics and visualizations. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది? మ్యాక్సిమము, మినిమము, యావరేజ్, కౌంటు, స్టాండర్డ్ డీవియేషన్, వేరియేషన్స్ ఇవన్నీ కూడా మనము ఇందులో ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో చేస్తాం అన్నమాట. సో ఇదంతా చేసే ప్రాసెస్ని ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటాము. ఇందులో మనం స్టాటిస్టిక్సే కాకుండా విజువలైజేషన్ ద్వారా కూడా డేటాని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాము. అదన ఎట్లా అనేది ఇప్పుడు చూస్తామన్నమాట. మనం వై వి యూజ్ పైథాన్ ఫర్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. మనం పైథాన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. పైథాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఫర్ డేటా అనాలిసిస్ బికాస్ ఇట్ ఈస్ సింపుల్, పవర్ఫుల్ అండ్ రిచ్ లైబ్రరీ డిజైన్డ్ ఫర్ ఈడిఏ. హియర్ వై. సో పైథాన్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే పైథాన్లో మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్, అంతేకాకుండా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. అంటే లైక్ పాండాస్, నంపాయి, మ్యాట్ప్యాట్లీబ్, సీబార్న్, సైకిట్ లెర్న్, ఇలా మనకి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. ఈ లైబ్రరీస్ ఉపయోగించి మనము కావాల్సిన డేటా అనాలిసిస్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ముందు డేటా హ్యాండ్లింగ్ కోసం అని చెప్పి మనము పాండాస్ని అండ్ నంపైని ఉపయోగిస్తాము. సో ఇక్కడ పాండాస్ ఎందుకోసం అంటే డేటా క్లీనింగ్ కోసం అని చెప్పి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ పర్పస్లో మనకి ఈ పాండాస్ ఉపయోగిస్తారు. అండ్ న్యూమరికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయడం కోసం అని చెప్పి నంపైని ఉపయోగిస్తాము. అండ్ డేటా విజువలైజేషన్ కోసం అని చెప్పి మ్యాట్ప్యాట్లీబ్ అండ్ సీబర్న్ లైబ్రరీస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆటోమేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే మనం పైథాన్ ఉపయోగించి అంటే ఓన్లీ డేటా క్లీనింగే కాకుండా మనము ఏదైనా వర్క్ అంటే రిపీటెడ్ టాస్క్ ఏదైనా ఉన్నదంటే దాని ఆటోమేషన్ కూడా చేసుకోగలుగుతాము. You can automate repetitive analysis steps with Python scripts. It is easily integrated with machine learning libraries like scikit-learn. Fourth, open source community. Free, open source and supported by large data science community. అంటే పైథాన్కి సంబంధించింది మనకి చాలా ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనము ఆ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ కాంటాక్ట్ చేస్తే మనకు కావాల్సిన క్లారిఫికేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ ఇంకా ఇప్పుడు అడ్వాన్స్గా మనకి చాట్ జీపీటీ వచ్చింది, జెమినీ ఉంది, ఇలా డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మనం ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ కోసం అడిగితే అవి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. మనం డేటా అనాలిసిస్కి వద్దాము. ముందుగా నేను ఇక్కడ ఏం చేయడం జరుగుతుందంటే డేటా అనాలిసిస్ కోసం అని చెప్పి ఫస్ట్ డేటాని సపోర్టింగ్ లైబ్రరీస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో సపోర్టింగ్ లైబ్రరీస్ ఏంటి అంటే ఫస్ట్ మనం చెప్పినట్టు పాండాస్ ఎందుకోసం ఉపయోగిస్తాము? డేటా క్లీనింగు అండ్
ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ పర్పస్లో పాండాస్ ఉపయోగిస్తాం అనమాట. సో దానికోసం మనము ఇక్కడ ఇంపోర్ట్ పాండా సైజ్ పీడీ అంటే అలియాస్ నేము. సో మనం షార్ట్కట్లో పీడీ అంటాము పాండాస్ని, అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ విజువలైజేషన్ పర్పస్లో మనకి ఇంపోర్ట్ మ్యాట్ప్యాట్లీబ్ని అండ్ సీబోర్న్ రెండింటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్ రాయడం జరిగింది, ఇంపోర్ట్ పాండా సైజ్ పీడీ, ఇంపోర్ట్ మ్యాట్ప్యాట్లీబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ అంటే అలియాస్ నేమ్ ఇక్కడ మ్యాట్ప్యాట్లీబ్కి, అండ్ ఇంపోర్ట్ సీబోర్న్ యాజ్ ఎస్ఎన్ఎస్. సో విజువలైజేషన్ పర్పస్లో ఈ మూడు కూడా మనము ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను జూపిటర్ నోట్బుక్ ఉపయోగిస్తున్నాను కాబట్టి మనము కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ కానీ కంట్రోల్ ఎంటర్ కానీ ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను షిఫ్ట్ ఎంటర్ ఉపయోగించాను. షిఫ్ట్ ఎంటర్ ఉపయోగించగానే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనము సపోర్టింగ్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం డేటా అనాలిసిస్ చేయాలంటే ముందుగా డేటా సెట్ని లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనము లోడ్ చేయబోయే డేటా సెట్ వచ్చేసి ఇది హాట్స్టార్కి సంబంధించిన డేటా సెట్ అండి. ఇందులో మనకి హాట్స్టార్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షను, జనరల్, ఇయర్, ఏజ్ రేటింగ్, రన్నింగ్ టైము, సీజన్స్, ఎపిసోడ్స్, టైపు, ఇట్లా మొత్తం మనకి 10 కాలమ్స్ ఉన్నాయి. ఈ 10 కాలమ్స్ సంబంధించిన డేటాని మనం లోడ్ చేయబోతున్నాము. 10 కాలమ్స్ అండ్ 6875 రోస్ అందులో ఉన్నాయన్నమాట. సో ఈ డేటా సెట్ని మనం లోడ్ చేయాలి. మనం లోడ్ చేయాలంటే ఉపయోగించాల్సిన కండిషన్ వచ్చేసి సింటాక్స్. సో ఇక్కడ చూడండి, pd.read_csv, ఎందుకంటే ఇప్పుడు నా ఫైల్ వచ్చేసి CSV ఫార్మాట్లో ఉంది డేటా ఫైలు. ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సెపరేటెడ్ వాల్యూ ఫైల్ అనమాట. అంటే ఇది .csv ఫార్మాట్లో ఉన్నదన్నమాట. మనకి మీకు ప్రాపర్టీకి వెళ్ళి చెక్ చేసినా కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఎక్సెల్లో ప్రాపర్టీస్ సంబంధించింది ఇక .csvకి సంబంధించిన ఫైల్ అనమాట. సో ఈ .csvకి సంబంధించిన ఫైల్ని మనం రీడ్ చేయాలంటే పాండాస్ ఉపయోగించేసి మనకి సంబంధించిన సింటాక్స్ వచ్చేసి pd.read_csv విత్ ఇన్ ది బ్రాకెట్లో ఈ పారెంథసిస్లో మనం ఏ ఫైల్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. హాట్స్టార్ స్పేస్ dataset.csv. సో ఇది ఫైల్ నేము. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇది ఇక్కడ అంతే సేమ్ ఎట్లా అయితే ఉందో అదే ఫైల్ నేమ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫైల్ నేమ్ రాసి, సో ఈ ఫైల్ నేమ్ని రీడ్ చేసిన తర్వాత ఈ యొక్క డాటాని DF అంటే డాటా ఫ్రేమ్, షార్ట్కట్లో DF అన్నాము. ఈ డాటా ఫ్రేమ్ వేరియబుల్లో స్టోర్ చేసేటట్టు ఇక్కడ వేరియబుల్కి ఒక నేమ్ కూడా ఇవ్వడం జరిగింది, DF అని చెప్పి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. షిఫ్ట్ ఎంటర్ చేయగానే మన డాటా ఎగ్జిక్యూట్ అయింది. సో వన్స్ డాటా లోడ్ అయిన తర్వాత అందులో ఉన్న కాంటెంట్ని మనం చెక్ చేయాలంటే మనకి సో ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ సంబంధించింది మనము టైప్ చేసేసి ఎంటర్ చేయగానే ఇక్కడ DF అండ్ షిఫ్ట్ ఎంటర్ చేయగానే మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఎక్సెల్లో చూపించిన విధంగా మొత్తం మనకి డాటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇందులో హాట్స్టార్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షను, జనరల్, ఇయర్, ఏజ్ రేటింగ్, రన్నింగ్ టైము, సీజన్స్, ఎపిసోడ్స్, టైప్స్. సో మొత్తం మనకి 6874 రోస్ ఉన్నాయి. ఈ 74 రోస్ అంటే హెడ్డర్ ఒకటి ఇక్కడ ఇగ్నోర్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం 75 అన్నాం కానీ హెడ్డర్ను మైనస్ చేస్తే 74 రోస్ ఉన్నాయి అండ్ 10 కాలమ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ప్రింట్ చేసింది మొత్తం రిఫ్లెక్ట్ అవ్వదు. సో అప్ టు ఫస్ట్ 5కి సంబంధించిన ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మొత్తం డాట్స్ రూపంలో వస్తాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంకా డాటా ఉంది అని అర్థం. మళ్ళీ లాస్ట్కి సంబంధించిన 5 రోస్ అంటే టాప్ 5, బాటమ్ 5, మిడిల్లో డాటా అనేది డాటా రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి డాటాకు సంబంధించింది హాట్స్టార్ డాటా. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సింది ఏంటిది మొత్తము. సో ఎలాంటి జనరిక్ సంబంధించిన మూవీస్ ఇందులో ఉన్నాయంటే యాక్షనా, యానిమేషన్సా, రొమాన్సా, థ్రిల్సా అని ఎన్ని టైప్స్ ఆఫ్ సంబంధించిన మూవీస్ ఎన్ని ఉన్నాయి. సో ఏ ఇయర్లో ఎక్కువ మూవీస్, వెబ్ సిరీస్ అనేది మనకి ఇందులో ఆన్లైన్లో స్ట్రీమింగ్ ప్లే అవుతుంది. అండ్ ఏజ్ రేటింగ్, సో ఎంతమంది ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ జియో హాట్స్టార్ సంబంధించిన స్ట్రీమింగ్ చూడడం జరుగుతుంది. అండ్ ఇందులో ఉన్న మూవీస్లలో రన్నింగ్ టైము
రన్నింగ్ టైం సంబంధించిన మూవీస్, హైయెస్ట్ మూవీస్ ఉన్నది ఏంటి, యావరేజ్గా ప్లే అవుతున్న మూవీస్ ఏంటి అని కూడా మనం తెలుసుకోవచ్చు. సీజన్స్ అంటే ఇక్కడ రన్నింగ్ టైం వచ్చేసి మూవీస్కి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి, రన్నింగ్ టైం ఉన్న చోట మనకి మూవీస్ వస్తుంది, అండ్ సీజన్స్ ఉన్న చోట టీవీ వస్తుంది అనమాట. అంటే వెబ్ సిరీస్ సంబంధించింది ఎపిసోడ్స్ ఎన్ని ఎపిసోడ్స్లో ఉంటాయనేది మనకి టీవీలో కనిపిస్తుంది. సీజన్స్ కూడా సీజన్ 1 సీజన్ 2 అనేది మనకి టీవీ షోలో ఉంటాయి. మూవీస్కి సీజన్ 1 సీజన్ 2 ఎక్కువ ఉండవు కాబట్టి అక్కడ డాటా ఏముండదు. ఇక్కడ ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నెంబర్. మనకి పైథాన్లో ఎన్ఏఎన్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఏ నెంబర్ అని అర్థము. సో ఇది జస్ట్ బ్రీఫ్గా డాటా గురించి అండి. ఇందులో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసింది. సో ఎపిసోడ్స్ ఎక్కువగా ప్లే అవుతున్న టీవీ సీరియల్ ఎపిసోడ్స్ ఏమున్నాయి అనాలిసిస్ చేయవచ్చు. తర్వాత మనకి ఈ జియో హాట్స్టార్లో ఎక్కువగా ప్లే అవుతున్న మూవీసా టీవీ షోసా కూడా మనం డాటాని అనాలిసిస్ చేయవచ్చు అనమాట. సో అదంతా కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ముందుగా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, అంటే పాండాస్లో ఉపయోగించే కమాండ్స్. df.head అంటే డాటా ఫ్రేమ్ డాటా హెడ్ అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ ఒకవేళ మనం చూడాలి అంటే మనకు డాటాలో df.head అనే సింటాక్స్ ఉపయోగిస్తాము. df.head టైప్ చేసి ఎంటర్ చేయగానే ఫస్ట్ 5 రికార్డ్స్ మనకు విజిబుల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఇక్కడ బై డిఫాల్ట్గా హెడ్కి సంబంధించిన పారెంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసిన తర్వాత ఎలాంటి నెంబర్ ఇవ్వకపోతే 5 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. 5 ఆర్ అంతకంటే ఎక్కువ కానీ అంతకంటే తక్కువ కానీ రికార్డ్స్ మనకు కావాలనుకుంటే ఈ హెడర్లో మనకి ఎన్ని రికార్డ్స్ అవసరమో ఆ నెంబర్ ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో అన్ని రికార్డ్స్ మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇట్లా df.head విత్ ఇన్ ది బ్రాకెట్లో ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. బై డిఫాల్ట్గా 5 వస్తాయి, కానీ ఒకవేళ మనకు ఎక్కువగా కావాలన్నా తక్కువగా కావాలన్నా కూడా మన హెడర్లో వాటి యొక్క నెంబర్ మనము ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ 5 రికార్డ్స్ చూసాం కదా, అట్లాగే మనకు లాస్ట్ 5 రికార్డ్స్ చూడాలన్నా కూడా సో ఇక్కడ మనకి కండిషన్ ఉందండి. ఇప్పుడు df.tail, ఈ టేల్ ద్వారా మనం ఏంటంటే లాస్ట్కి సంబంధించిన 5 రికార్డ్స్ని మనం చెక్ చేసుకోగలుగుతాము. df.tail విత్ ఇన్ ది ఇక్కడ పారెంథసిస్ కంపల్సరీ అనమాట ఫంక్షన్ అనమాట. ఇక్కడ టేల్ ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయగానే లాస్ట్కి సంబంధించిన 5 రికార్డ్స్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో మనము లాస్ట్ 5 రికార్డ్సే కాకుండా లాస్ట్కి సంబంధించిన స్పెసిఫిక్ రికార్డ్స్ అంటే 3 రికార్డ్సా 5 రికార్డ్సా 2 రికార్డ్స్ ఒకవేళ చూడాలనుకున్నా కూడా మనము ఈ విత్ ఇన్ ది పారెంథసిస్లో నెంబర్ ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అన్ని రికార్డ్స్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, df.tail విత్ ఇన్ ది ప్యాకెట్లో 3 అనేది ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ 3 రికార్డ్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ చూడాలంటేనో df.head, df అంటే డాటా ఫ్రేమ్ నేము, df.head విత్ ఇన్ ది పారెంథసిస్ అండ్ df.tail అంటే లాస్ట్ 5 రికార్డ్స్ సంబంధించింది. అంటే ర్యాండమ్ సంబంధించింది కూడా మనం చెక్ చేసుకోవాలంటే మనకి పాండాస్లో ఇంకో కండిషన్ ఉందండి. అంటే ర్యాండమ్ రికార్డ్ శాంపుల్ అని చెప్పి బై డిఫాల్ట్గా శాంపుల్కి సంబంధించింది ఎంటర్ చేయ df.sample అంటే ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ర్యాండమ్లో ఒక రికార్డు మాత్రం చెక్ చేసుకోవాలనుకుంటే df.sample అని చెప్పి మనం క్లిక్ చేయొచ్చు. సేమ్ లేదు మోర్ దెన్ 1 రికార్డ్ కంటే ఎక్కువ రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు df.sample. సో ఎన్ని రికార్డ్స్ మనకు కావాలనుకుంటున్నామో అనే నెంబర్ మనం ఎంట్రీ చేస్తే నెంబర్ ఎంట్రీ చేసేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటికల్లీ మనకి ఇట్లా ర్యాండమ్ రికార్డ్స్ అనేది కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. df.sample అనమాట. నెక్స్ట్ మనకి షేపు అంటే మొత్తం డాటా ఫ్రేమ్ సంబంధించిన షేప్ తెలుసుకోవాలన్నా సైజు తెలుసుకోవాలన్నా కూడా మనకి df.shape అని ఉంటుంది. ఇక్కడ మనము ఈ షేప్ రాసేటప్పుడు పారెంథసిస్ ఇవ్వకూడదు. సో సింపుల్గా df.shape అని ఎంటర్ చేయగానే మనకి మొత్తం అందులో ఉన్న రికార్డ్స్ ఏంటనేది ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. 6874 రికార్డ్స్ అంటే రోస్ అన్నట్టు. టోటల్ రోస్ వచ్చేసి 6874 రోస్, 10 కాలమ్స్ మన యొక్క డాటా ఫ్రేమ్లో ఉండడం జరిగింది. మొత్తం సైజ్ వచ్చేసి అంటే df.size సో ఇంటూ ఈ రోస్ అండ్ కాలమ్స్ మల్టిప్లికేషన్ చేసి మనకి మొత్తం 68,740 సైజ్ అనమాట. డాటా సైజ్ ఇంత ఉంది. సో అన్ని సెల్స్లలో డాటా ఉందని దాని అర్థం అనమాట. ఒకవేళ మనకు కంప్లీట్గా డాటాకు సంబంధించిన కాలమ్స్ ఏమున్నాయి, నాన్ కౌంట్ ఎన్ని ఉన్నాయి, డాటా టైప్స్ ఏమున్నాయి, మెమరీ యూసేజ్ ఏమున్నాయి తెలుసుకోవాలన్నా కూడా మనకి పాండాస్లో ఒక కండిషన్ ఉందండి.
df.info ఇన్ఫోకి సంబంధించిన ఫంక్షన్ అనమాట. ఇక్కడ కంపల్సరీగా మీకు ఈ షేప్ సైజుకి సంబంధించింది మనం విత్ ఇన్ ది పారెంథసిస్ ఉపయోగించలేదు, కానీ ఇక్కడ ఇన్ఫో ఉపయోగించేటప్పుడు మనం df.info ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అంటే ఫంక్షన్కి సంబంధించింది ఎంట్రీ చేసేసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి కంప్లీట్గా డేటా ఫ్రేమ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే కాలమ్స్, నాన్ నన్ నల్ కౌంట్ ఎన్ని ఉన్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయని క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది క్లాస్ వచ్చేసి pandas డాట్ కోర్ డాట్ ఫ్రేమ్ డాటా ఫ్రేమ్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. రేంజ్ ఇండెక్స్ వచ్చేసి 6874 రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీస్ వచ్చేసి అంటే ఇండెక్స్ సంబంధించిన ఎంట్రీ వచ్చేసి 0 నుండి 6873 అంటే వాటికి యొక్క ఇండెక్స్ నెంబర్ అనమాట. 0 నుండి స్టార్ట్ అయింది 6873 వరకు ఎండ్ అయిందని అర్థము. డాటా కాలమ్స్ మొత్తం మనకి 10 కాలమ్స్ ఉన్నాయని చెప్పి టోటల్ కాలమ్స్. ఈచ్ కాలం గురించి ఇక్కడ నెంబరు 0 to 9 కాలమ్స్. ప్రతి కాలం సంబంధించిన నేమ్, కాలం నేమ్, హాస్టార్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షన్, జెండర్ అండ్ ఇయర్, ఏజ్ రేటింగ్, రన్నింగ్ టైము, సీజన్స్, ఎపిసోడ్స్, టైపు, వాటికి సంబంధించింది మొత్తం ఎన్ని కౌంట్స్, నల్ కౌంట్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకు టోటల్ రికార్డ్స్ 6874 రికార్డ్స్. సో ఇక్కడ కూడా హాట్స్టార్ ఐడికి సంబంధించింది అంటే ప్రతి ఒక్క స్ట్రీమింగ్ వీడియోకి ఒక ఐడి ఇవ్వడం జరిగింది హాట్స్టార్ వాళ్ళు. సో అది యూనిక్గా ఉంటుంది. సో హాట్స్టార్ ఐడి వచ్చేసి 6874 ఉంది. టైటిల్ కూడా 6874 ఉంది. డిస్క్రిప్షన్ కూడా 6874 ఉంది. కానీ రన్నింగ్ టైం వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారంటే రన్నింగ్ టైం వచ్చేసి 4568 మాత్రమే ఉంది. అంటే మిగతా అన్నీ కూడా నాట్ ఏ నెంబర్ అంటే అక్కడ నల్ వాల్యూస్ అని అనమాట. ఎందుకు అంటే మనకి ఈ 4568 మూవీస్ అన్నట్టు, మూవీస్కి మాత్రమే రన్ టైం ఉంటుంది. అండ్ మనకి 2306 సంబంధించింది టీవీ షోస్ అంటే ఎపిసోడ్స్, సీజన్స్ ఇవి ఉంటాయి కదా, అవి మాత్రం మనకి ఓన్లీ 2300. ఇక్కడ మిగతాది వచ్చేసి నల్ వాల్యూస్ అనమాట. అండ్ టైప్ వచ్చేసి అంటే మూవీస్ అండ్ టీవీ షోస్ మాత్రం 6874 ఉండడం జరిగింది. అంటే మనకి ఒక 3 వచ్చేసి నాన్ వాల్యూస్ కలిగి ఉన్నాయి అనమాట. ఇది మనకి బ్రీఫ్గా మన యొక్క డాటా ఫ్రేమ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగించే కండిషన్ వచ్చేసి df.info అనమాట. df.info ద్వారా కంప్లీట్గా డాటా ఫ్రేమ్ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాము. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్టివ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే మ్యాక్సిమం, మినిమము, కౌంటు, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఈ వివరాలు తెలుసుకోవడానికి కూడా మనకు పాండాస్లో ఒక సింటాక్స్ ఉందండి. అది వచ్చేసి df.describe. సో ఇక్కడ కండిషన్ చూడండి, టు చెక్ డిస్క్రిప్టివ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ సంబంధించింది మనము డిస్క్రిప్షన్ సంబంధించింది తెలుసుకోవాలంటే df.describe అని క్లిక్ చేయగానే సో హాట్స్టార్ ఐడికి సంబంధించిన కౌంట్ మొత్తం మనకి ఎన్ని హాట్స్టార్ ఐడీస్ ఉన్నాయి, కౌంట్ ఇక్కడ ప్రతి కౌంటు, మీను, స్టాండర్డ్ డీవియేషన్, మినిమము అండ్ పర్సెంటైల్ 25% వాల్యూ ఎంత, 50% వాల్యూ ఎంత, 75% వాల్యూ ఎంత, మ్యాక్సిమం ఎంత, ప్రతి ఒక్క న్యూమెరిక్ వాల్యూకి సంబంధించింది ఇక్కడ మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. హాట్స్టార్ ఐడికి సంబంధించింది మొత్తం 6874 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో మినిమం వచ్చేసి వాల్యూ వచ్చేసి 1.05 ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ 4.81266 సో మినిమం వాల్యూ వచ్చేసి 3. 25% వాల్యూ 1.0088 ప్లస్ 09, 50% 1.26. ఇట్లా మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఇయర్కి చెక్ చేసుకుంటే ఇయర్ మొత్తం రికార్డ్స్ వచ్చేసి 6874 రికార్డ్స్ ఉన్నాయి. అందులో మీన్ వాల్యూ వచ్చేసి 2011కి సంబంధించిన మినిమం వాల్యూ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 11.93 ఉంది. మినిమం వాల్యూ వచ్చేసి 1928 అంటే 1928 ఇయర్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి డేటా వచ్చేసి అంత దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జియో హాట్స్టార్లో ప్లే అవుతున్న మూవీస్ మనం తీసుకున్న డేటా సెట్లో 1928 ఇయర్ నుండి మొదలుకొని మ్యాక్సిమం 2023 ఇయర్ వరకు సంబంధించిన డేటా ఇందులో ఉండడం జరిగింది. అంటే సో 1928 లీయెస్ట్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం ఇయర్ వచ్చేసి 2023కి సంబంధించింది. అంటే ఈ ఇయర్ వరకు డేటా ఇందులో ఉందన్నమాట. సో రన్నింగ్ టైం కూడా మనకి మొత్తం టోటల్ రికార్డ్స్ వచ్చేసి 4568 రికార్డ్స్ ఉన్నాయి. సో
అందులో మినిమం వాల్యూ వచ్చేసి మీన్ అంటే యావరేజ్ సంబంధించింది రన్నింగ్ ప్లే అవుతున్న వీడియోస్ యావరేజ్గా తీసుకుంటే 98.746716 అనేది మనకి యావరేజ్గా ప్లే అవుతున్న వీడియోస్ అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ 49.4114. సో మినిమం వచ్చేసి 1.000 అంటే తక్కువగా ప్లే అవుతున్న వీడియో వచ్చేసి రన్నింగ్ టైము ఓన్లీ 1 మినిట్. అండ్ 25% తీసుకుంటే 70 మినిట్స్, అండ్ 50% తీసుకుంటే 116, 75% తీసుకుంటే 135 మినిట్స్. మ్యాక్సిమం తీసుకుంటే హైయెస్ట్ ప్లే అవుతున్న వీడియో వచ్చేసి 229 మినిట్స్ ఈ రన్నింగ్ టైం సంబంధించింది. సీజన్ సంబంధించింది కూడా టోటల్ రికార్డ్స్ మనకి 2306 టోటల్ రికార్డ్స్ ఉంటాయి. మినిమం సంబంధించింది 2.66 సో స్టాండర్డ్ డీవియేషన్ 4.94. మినిమం సంబంధించింది 1, 25% 1, 50% పర్సంటైల్ 1, 75% 2, మ్యాక్సిమం వచ్చేసి 73. అంటే మనకి ఇక్కడ మినిమం ఎపిసోడ్స్ సీజన్స్ సంబంధించింది ఒకటి ఉంటే మ్యాక్సిమం 73 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ సంబంధించింది కూడా. సో ఇట్లా మనము ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ న్యూమరిక్ వాల్యూ తెలుసుకోవడానికి df.describe సంబంధించిన కండిషన్ సింటాక్స్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆబ్జెక్ట్ అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ సంబంధించింది న్యూమరిక్ వాల్యూ కాకుండా స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి సంబంధించి తెలుసుకోవాలన్నా కూడా మనము ఫంక్షన్ ఉపయోగించవచ్చు. df.describe విత్ ఇన్ ది ప్యారంథసిస్లో ఇంక్లూడ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అని రాసి మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఓన్లీ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా అంటే టైటిల్, డిస్క్రిప్షన్, జనరల్ అండ్ ఏజ్ రేటింగ్, టైప్ వీటికి సంబంధించింది డీటెయిల్ కౌంట్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఎన్ని వస్తున్నాయి. అంటే టైటిల్లో కూడా మనకి 6874 రికార్డ్స్ ఉంటాయి. 6677 రికార్డ్స్ యూనిక్గా ఉన్నాయి. మిగతా ఏంటంటే డూప్లికేట్స్ అన్నమాట. అందులో టాప్గా రిపోర్ట్ అవుతున్న నేమ్ వచ్చేసి రుబర్ రోషిని. ఇది టాప్గా రిపీట్ అయిన నేమ్ అనమాట. ఫ్రీక్వెన్సీ 7 times రిపీట్ అయింది. డిస్క్రిప్షన్ సంబంధించిన దాంట్లో కూడా మొత్తం మనకి ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అందులో యూనిక్గా ఉన్న డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఇందులో టాప్గా రిపీట్ అవుతున్న డిస్క్రిప్షన్ ఏంటిది, సేమ్ జనరిక్ ఎలాంటి మూవీస్ ప్లే అవుతున్నాయి, మొత్తం టోటల్గా మనకి 6874 ఉంటాయి. ఇందులో 37 యూనిక్ జనరిక్ అంటే యాక్షన్ అని, డ్రామా అని, రొమాన్స్ అని, స్పోర్ట్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ జనరేషన్ సంబంధించిన మూవీస్ ఉన్నాయి. ఇందులో ఫ్రీక్వెంట్గా 2043 అంటే ఎక్కువగా డ్రామా అనేది ఎక్కువగా రిపీట్ అయింది. సో 2043 times రిపీట్ అయింది అనమాట. ఏజ్ రేటింగ్ హైయెస్ట్గా ఏజ్ రేటింగ్ సంబంధించిన రికార్డ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, అందులో టాప్గా అండర్ యూఏ యూనివర్సల్ అడల్ట్కి సంబంధించి 13 ప్లేస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్న మూవీస్ అంటే స్ట్రీమ్ అవుతున్న ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇందులో ఎక్కువగా చూసినట్టే 2980 times ఈ యూనివర్సల్ అడల్ట్ 13 ప్లేస్ వాళ్ళు చూసిన వీడియోస్ వచ్చేసి 2980 ఉన్నాయన్నమాట. తర్వాత టైప్ వచ్చేసి టోటల్ రికార్డ్స్, అందులో యూనిక్గా ఉన్నాయి అంటే మూవీస్ అండ్ మూవీస్, టీవీ ఇట్లా 2 యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇందులో ఎక్కువగా మనకి టాప్లో ఉన్నది మూవీస్ అనమాట. హైయెస్ట్ మూవీస్ వచ్చేసి 4568. ఇట్లా మనము ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్, మన డేటాలో ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. సో దానికి ఉపయోగించాల్సిన మన కండిషన్ వచ్చేసి df.isNull. ఇక్కడ మీకు ఆల్రెడీ విజిబుల్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది చూడండి స్క్రీన్. df.isNull parenthesis క్లోజ్ ఓపెన్ అండ్ బ్రాకెట్ క్లోజ్ .sum. సో ఇక్కడ మనము ఒకవేళ సమ్ యూజ్ చేయలేదు అనుకోండి ఏమవుతుందో చూపిస్తాను. df.isNull అంటే ఎంట్రీ చేయగానే ఇందులో ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది ఇట్లా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ప్రతి ఒక్క కాలం సంబంధించింది చెక్ చేసి అక్కడ నల్ వాల్యూస్ ఉంటే ఇక్కడ చూడండి సీజన్లో ట్రూ వచ్చింది. సో సీజన్లో ట్రూ అని చెప్పి మనకు టాప్ 5లో ఉన్న వాటికి వచ్చింది. ఎపిసోడ్స్లో ట్రూ అంటే ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయని అర్థము. అండ్ రన్నింగ్ టైంలో కూడా బాటంలో ట్రూ అని వచ్చింది చూడండి, ఇక్కడ కూడా నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పారు. దాని మీనింగ్ ఏంటి, రన్నింగ్ టైంలో సీజన్స్లో ఎపిసోడ్స్లో నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి మనము తెలుసుకోవాలంటే మనకి ఉపయోగించే కండిషన్ ఏంటిది, df.isNull ఫంక్షన్ క్లోజ్ దెన్ సమ్
అంటే టోటల్గా సమ్ చేసేసి కాలం వైజ్గా మనకి ఎన్ని రికార్డ్స్ ఇక్కడ చూడండి. హాట్‌స్టార్ ఐడికి సంబంధించింది మొత్తం 40 వాల్యూస్ 0, టైటిల్ 0, డిస్క్రిప్షన్ 0, జనరిక్ 0, ఇయర్ 0, ఏజ్ రేటింగ్ 0, రన్నింగ్ టైం వచ్చేసి మొత్తం 40 వాల్యూస్ వచ్చేసి 2306 రన్నింగ్ టైంలో 40 వాల్యూస్ ఉన్నాయి. సీజన్స్లో 4568 రికార్డ్స్ 40 వాల్యూస్ ఉన్నాయి. ఎపిసోడ్స్లో 4568 రికార్డ్స్ 40 వాల్యూస్ ఉన్నాయి. టైప్లో ఎలాంటి 40 వాల్యూస్ లేదు. ఇప్పుడు మనము మన యొక్క డాటాలో సరే ఒకవేళ 40 వేలకు సంబంధించి డేటా మనం అనాలిసిస్ చేయొద్దు అనుకుంటే ఒకవేళ వాటిని డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేయడానికి మనం ఉపయోగించే కండిషన్ ఏంటంటే ఇది డిఎఫ్ డిలీట్ చేయడం అనమాట. 40 వాల్యూస్ అన్ని డిలీట్ చేయాలనుకుంటే df.drop_any అంటే మనకి 40 వాల్యూస్ ఏవైతే ఎక్కడైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా 40 వాల్యూస్ ఏదైనా ఒక కాలంలో ఉంటే ఆ కాలంకి సంబంధించిన కంప్లీట్ రికార్డ్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇంట్లో డ్రాప్ ఎన్ని అనగానే మొత్తం మనకి డేటా సెట్లో ఉన్న మొత్తం రికార్డ్స్ డిలీట్ అయినాయి. ఎందుకు డిలీట్ అయినాయి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఇంతకుముందు, అంటే టీవీకి సంబంధించింది అండ్ మూవీకి సంబంధించింది వెరిఫై చేసినప్పుడు సో ఇక్కడ సీజన్ సంబంధించింది, ఎపిసోడ్ సంబంధించింది అప్ టు మూవీస్లలో మనకి 4800 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా 40 వాల్యూస్ అని చెప్పి ఇక్కడ ఈ రికార్డ్స్ మూవీకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. లైక్ దట్ టీవీకి సంబంధించిన దాంట్లో మనకి సీజన్స్ అంటే టీవీకి సంబంధించిన దాంట్లో రన్నింగ్ టైం ఉండదు. ఎందుకు రన్నింగ్ టైం ఉండదు? టీవీ సంబంధించింది టీవీ సీరియల్స్లో రన్నింగ్ టైం అంటే ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఆ ఎపిసోడ్స్ అనేది ఎన్ని ఇయర్స్ ప్లే అవుతుందో తెలియదు కాబట్టి దానికి ఎగ్జాక్ట్గా రన్నింగ్ టైం అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు అనమాట. కాబట్టి అది నల్గా ఉంది. సో ఇట్లా అన్ని రికార్డ్ చెక్ చేసుకొని మొత్తం డేటాని డిలీట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనం అనాలిసిస్ చేయడం పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో డేటాని డిలీట్ చేయకుండా డ్రాప్ చేయకుండా ఎక్కడైతే 40 వాల్యూస్ ఉన్నాయో ఈ 40 వాల్యూస్ ఉన్న వాటిని మనము ఫిల్ చేయాలి. అంటే ఐదర్ మీన్ వాల్యూతో కానీ మీడియన్తో కానీ మనకి రిపీటెడ్గా రిపీట్ అవుతున్న వాల్యూస్ అని ఇట్లా మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. సో వీటి ద్వారా మనం 40 వాల్యూస్ని ఫిల్ చేయవచ్చు. సో ఫిల్ చేయాలంటే మనం ఉపయోగించిన కండిషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రన్నింగ్ టైం సంబంధించిన దాంట్లో యూనిక్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయో చెక్ చేద్దాము. సో ఇందులో యూనిక్గా ఉన్న వాల్యూస్ అంటే ఇవన్నీ కూడా నెంబర్స్, ఇవన్నీ 141 మినిట్స్, 7 మినిట్స్, 157 మినిట్స్, 136 మినిట్స్ ఇట్లా మొత్తము యూనిక్గా ఉన్న వాల్యూస్. వీటికి సంబంధించిన వాల్యూస్ మనకు యావరేజ్గా ఎంత అవుతుంది? యావరేజ్గా తీసుకుంటే యావరేజ్గా చూడాలంటే డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్ రన్నింగ్ టైం. సో ఇక్కడ కాలం నేమ్ ఎప్పుడు కానీ మనము టైప్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ కాలం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. డిఎఫ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ రన్నింగ్ టైము క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ మీన్ ఎంటర్ చేయగానే టోటల్గా మనకి ఆ యొక్క రన్నింగ్ టైము యావరేజ్ టైం ఇక్కడ డిఫరెంట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు మీన్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనకి అవుట్లయర్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశము మీన్లో ఉంటుందన్నమాట. కాబట్టి మనం మీన్ను ప్రిపేర్ చేయడం కంటే మీడియాని తీసుకోవడం వల్ల అవుట్లయర్స్ని తగ్గించగలుగుతాం అనమాట. సో అందుకే నేను ఇక్కడ మీన్ తీసుకున్నాను. ఈ కండిషన్లో మీన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నా కానీ రియల్ టైంకి వచ్చేసరికి మాత్రం మీన్ వాల్యూ తీసుకున్నప్పుడు అవుట్లయర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అవుట్లయర్స్ మీన్స్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ 35, 36, 75, 99, 88, 66, సో 800 ఇట్లా మనం డాటా తీసుకున్నాం అనుకోండి. సో దీనికి సంబంధించిన యావరేజ్ ఎంత వచ్చింది? 171. సో వచ్చిందనమాట యావరేజ్గా తీసుకుంటే. సో ఇక్కడ మనం ఎక్సెల్లో యావరేజ్ ఉపయోగించాలంటే ఏం చేస్తాము? కండిషన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఎక్సెల్ అయితే యావరేజ్ అని తీసుకుంటాము. అదే ఇది యావరేజ్ సంబంధించింది. సేమ్ థింగ్ మీడియన్ వాల్యూ తీసుకోవాలనుకుంటే చెక్ చేయాలంటే మీడియన్ చూడండి. సో మీన్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 171.2857. అది మీడియన్ వాల్యూ తీసుకున్నప్పుడు 75 వచ్చిందనమాట. మీడియన్ వాల్యూ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా స్టార్టింగ్లో వేసేసి స్టార్టింగ్లో ఉన్న తర్వాత ఒకవేళ ఈవెన్ వాల్యూ అయితేనో రెండింటి మధ్యలో యావరేజ్ తీసుకొని మనకి మీడియన్ వాల్యూ వస్తుంది. అదే ఆడ్ వాల్యూ అయితే మిడిల్లో ఉన్న వాల్యూకి సంబంధించిన వాల్యూని మనకు మీడియన్ వాల్యూగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల అవుట్లయర్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనము
సో మీడియన్ వాల్యూకి సంబంధించిన వాల్యూని డాటాని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది, 116.0. ఈ వర్షన్లో కల మీన్ కంటే మీడియన్ ఎక్కువ ఉన్నా కూడా మీడియన్ డాటా ఎక్కువ ఉన్న చోట మీడియన్కి సంబంధించింది అవుట్లయర్స్ రాకుండా చూసుకోగలుగుతుంది. కాబట్టి సో నేను ఇక్కడ నా యొక్క మిస్సింగ్ వాల్యూని, రన్నింగ్ టైంలో ఉన్న మిస్సింగ్ వాల్యూని మీడియన్ వాల్యూతో ఫిల్ చేస్తున్నాను. సో దానికి నేను ఉపయోగిస్తున్న కండిషన్ వచ్చేసి డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ విత్ ఇన్ ది కొటేషన్లో రన్నింగ్ టైము ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ రన్నింగ్ టైము డాట్ ఫిల్ ఎన్ఏ. ఇక్కడ ఫిల్ ఎన్ఏ అనే మెథడ్ ద్వారా మనం ఎక్కడైతే ఎంటీగా ఉందో రన్నింగ్ టైంలో ఎక్కడైతే నన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మీన్ కాదు, సో మీడియన్ ఫంక్షన్ ద్వారా ఫిల్ చేయబోతున్నాను అనమాట. సో వన్స్ ఫిల్ చేసేసాను. సో డాటా మొత్తం ఫిల్ అయింది. నెక్స్ట్ సీజన్ సంబంధించి కూడా యూనిక్ వాల్యూ చెక్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించిన మీన్ అండ్ మీడియన్ కూడా చూశాను. సో దీన్ని మీడియన్ వాల్యూతోని సీజన్కి సంబంధించిన ఎక్కడైతే ఎంటీ వాల్యూస్ ఉన్నాయో ఎంటీ వాల్యూని ఫిల్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ శాతము సీజన్స్ వచ్చేసి ఓన్లీ 1 అనే సీజన్ 1 మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఎపిసోడ్స్ కూడా యావరేజ్గా 127 ఎపిసోడ్స్ వస్తే మీడియంకి సంబంధించింది మాత్రం చూడండి ఇక్కడ 22 ఎపిసోడ్సే వచ్చాయి. ఇక్కడ ఎంత 127 అంటే డ్రాస్టిక్. 22 అనేది ఇక్కడే మీకు తెలిసిపోతుంది. 127 అవుట్లయర్ కింద తీసుకుంటే 22 అనేది మనం కరెక్ట్ డేటా కింద కన్సిడర్ చేయవచ్చు. అప్పుడు మనము ఎపిసోడ్స్ అనేది మీడియం వాల్యూతో ఫిల్ చేస్తున్నాము. ఇట్లా మనం ఎక్కడైతే మిస్ అయిన వాల్యూస్ ఉంటాయో, సో మిస్ అయిన వాల్యూస్ని మనం ఫిల్ ఎన్ఏ మెథడ్ ద్వారా అయితే మీన్, మీడియన్ ఆర్ మోడ్ ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించేసి మనం కావాల్సిన మెథడ్ ద్వారా వాటిని ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్న తర్వాత డాటా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డాటా ఎందుకు ఫిల్ చేస్తామంటే ఒకవేళ మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ప్రిడిక్షన్ చేయాలనుకుంటే మాత్రం కొన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయవు. కంపల్సరీగా అది ఎంటీగా ఉంటే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాల్యూస్ ఫిల్ చేయమని చెప్పి సజెషన్ చేస్తుంది. కాబట్టి మనము డాటా క్లీనింగ్ చేసేటప్పుడే ఎంటీ ఉన్న వాటిని నల్ వాల్యూతో ఫిల్ చేస్తాము. ఇప్పుడు మనం రీచెక్ చేద్దాము. సో రీచెక్ చేస్తే సో ఇప్పుడు ఆల్ కాలమ్స్ కూడా ఎక్కడ కూడా నల్ వాల్యూస్ లేవు. సో ఈజీ నల్ డాట్ సమ్ వచ్చేసి అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రీచెక్ చేద్దాం మళ్ళీ. అంటే టోటల్ కాలమ్స్ మొత్తం అన్ని కాలమ్స్ సంబంధించింది నల్ వాల్యూస్ ఎక్కడ కూడా నల్ వాల్యూస్ అన్నీ కూడా 6874 వాల్యూస్ ఉన్నాయి. తర్వాత డాటా టైప్స్ వచ్చేసి హాస్టర్ ఐడి, ఇంటీజరు, టైటిల్ ఆబ్జెక్టు, డిస్క్రిప్షన్ ఆబ్జెక్టు, జనరేషన్ ఆబ్జెక్టు, ఇయర్, ఇంటీజర్, ఈ విధంగా మొత్తం మనకి ప్రతి ఒక్క కాలం సంబంధించిన ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ మన డాటాలో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కండిషన్ ఉందండి. టు చెక్ డూప్లికేట్ వాల్యూస్ వచ్చేసి డాటా ఫ్రేమ్ నేమ్ డాట్ డూప్లికేటెడ్. సో డూప్లికేటెడ్ సంబంధించింది డాట్ సమ్. సో ఈ సింటాక్స్ ఉపయోగించేసి మొత్తం మనకి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మన యొక్క డాటా ఫ్రేమ్లో ఎలాంటి డూప్లికేట్స్ లేవని చూపిస్తుంది. ఇది కంప్లీట్గా డాటా ఫ్రేమ్ అంటే ఈచ్ రికార్డ్ ఒక రో వైజ్గా వెరిఫై చేసినప్పుడు ప్రతి రో యూనిక్గా ఉంటుంది. అంటే అక్కడ మనకి హాస్టర్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. యూనిక్గా ఉన్నది కాబట్టి మిగతా వాటికి రిలేటెడ్గా ఉన్న కాలమ్స్కు పైన ఉన్న కాలమ్స్కి సంబంధం లేదు. సో ఈచ్ రో వెరిఫై చేసినప్పుడు మాత్రం ఎలాంటి డూప్లికేట్స్ లేవని చెప్తుంది. ఒకవేళ స్పెసిఫిక్గా ఒక సబ్సెట్ అంటే ఒక కాలమ్ని బేస్ చేసుకొని చెక్ చేసినప్పుడు ఇప్పుడు డిఎఫ్ టైటిల్ డాట్ డూప్లికేటెడ్ డాట్ సమ్తో చెక్ చేసినప్పుడు మనకి టైటిల్స్ వచ్చేసి 197 డూప్లికేట్స్ ఉన్నాయని చెప్తుంది. మొత్తం టైటిల్స్ 6874 ఉంటే అందులో 197 నేమ్స్ డూప్లికేట్గా ఉన్నాయని చెప్తుంది. ఒకవేళ వాటిని కావాలంటే మనం రిమూవ్ కూడా చేయొచ్చు. డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలంటే డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ అంటే ఎక్కడన్నా సేమ్ రికార్డ్ అంటే హాస్టర్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షన్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, సీజన్స్, ఎపిసోడ్స్ అన్నీ సేమ్ రికార్డు రిపీట్ అయితే అవి డ్రాప్ అయిపోతాయి డిఎఫ్ డాట్ డ్రాప్ అండర్స్కోర్ డూప్లికేట్ ఫంక్షన్ ద్వారా. ఇప్పుడు మన యొక్క ప్రోగ్రాంలో ఎలాంటి డూప్లికేట్స్ లేవని చెప్పన్నాం కాబట్టి ఒకవేళ మనము ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఎలాంటి డాటా డ్రాప్ అవ్వకుండా సేమ్ ప్రింట్ ఇవ్వడం జరిగింది.
6874 రోస్ 10 కాలమ్స్ అలాగే ఉన్నాయి, ఇక్కడ కూడా డూప్లికేట్స్ లేవు. అది సబ్సెట్ తీసుకుంటే, సబ్సెట్ స్పెషల్గా ఒక కాలాన్ని బేస్ చేసుకొని డాటాను రిమూవ్ చేస్తే మనకి ఈ 197 ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి రికార్డ్ డిలీట్ అయిపోయి 6677 రోస్ మాత్రమే మనకు ప్రింటెడ్ అనమాట. అంటే నేను ఇక్కడ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ట్రూ అని పెట్టట్లేదు, ఎందుకంటే నేను డాటాని, నా ఎగ్జిస్టింగ్ డాటాని ఓవర్ రైడ్ చేయట్లేదు, సేవ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ మీకు చూపించడం కోసము డ్రాప్ అండర్స్కోర్ డూప్లికేట్స్ సబ్సెట్ ఈజ్ ఈక్వల్ టైటిల్, అంటే టైటిల్ని బేస్ చేసుకొని టైటిల్ ఎక్కడైనా డూప్లికేట్స్ వస్తే ఆ డూప్లికేట్స్ ఉన్న రోస్ అనేది కంప్లీట్గా డిలీట్ చేయమని చెప్పి మన కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేసాము. అట్లా మనకి 197 రికార్డ్స్ డిలీట్ అయిపోయి రిమైనింగ్ 6677 రికార్డ్స్ ఉండడం జరిగింది. ఇది ఇంకొక డేటా ఫ్రేమ్గా సేవ్ చేసుకొని మనం ఫర్దర్గా అనాలిసిస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన యొక్క డేటా సెట్లో హైయెస్ట్ రన్నింగ్ టైం మూవీ ఏముంది అనేది తెలుసుకోవచ్చు. దానికి మనము డిస్క్రిప్టివ్ స్ట్రాటజీ ఫంక్షన్ మ్యాక్సిమం ఉంది కదా, ఈ మ్యాక్సిమం ఫంక్షన్ ఉపయోగించి డిఎఫ్, ఇక్కడ డిఎఫ్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తానంటే సింగిల్గా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎఫ్ రన్నింగ్ టైం డాట్ మ్యాక్సిమం. సో ఈ రన్నింగ్ టైం హైయెస్ట్గా ప్లే అవుతున్న ఏమైనా ఉందా అంటే ఇక్కడ మనకు ప్రింట్ చేయడం జరిగింది 229 హైయెస్ట్ రన్నింగ్ టైం ఉన్న వీడియో అన్నట్టు. యాక్చువల్ ఆ వీడియో డీటెయిల్స్ కావాలి అంటే మళ్ళీ నేను ఏం చేశాను, డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్స్, మళ్ళీ డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ రన్నింగ్ టైము స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. అంటే ఇక్కడ ఈ డిఎఫ్ మీన్స్ ఏంటిది, 229 సంబంధించిన వాల్యూ అనమాట. మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా 229 ఎక్కడైతే ఉందో ఆ డాటాని చెక్ చేసి దానికి సంబంధించిన రికార్డ్ ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పి కండిషన్ రాసాను. ఇప్పుడు ఇట్లా ఎగ్జిక్యూట్ చేయగానే సో మనకి ఆస్టర్ ఐడి 126012795 సంబంధించిన ది 2022 రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించిన టైటిల్ సంబంధించిన మూవీ అనేది హైయెస్ట్గా స్ట్రీమ్ అయిన అంటే ప్లే అయిన వీడియో అనమాట. ఇది మూవీ అనమాట హాట్స్టార్లో. ఇది రిలీజ్ అయిన ఇయర్ వచ్చేసి 2022లో ఇయర్ అయింది. ఎక్కువ శాతంగా అండర్ యూనివర్సల్ అండ్ అడల్ట్ 16+ సంబంధించిన టైప్ అనమాట. సో ఎక్కువగా 229 సంబంధించింది. ఇది యాక్చువల్లీ సీజన్ సంబంధించి ఉండదు, బట్ మనం ఇంతకుముందు మీన్కి సంబంధించింది మీడియాని ఉపయోగించి ఫిల్ చేసాం కాబట్టి సీజన్ వచ్చేసి 1.0 సీజన్ వచ్చింది. ఎపిసోడ్స్ 22 ఎపిసోడ్స్ అనేది ఇది డమ్మీ వాల్యూస్ అనమాట, ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. సో ఇది మనకి హైయెస్ట్గా ప్లే అయిన మూవీ హాట్స్టార్లో 2023కి సంబంధించిన దాంట్లో. అదే హైయెస్ట్గా ప్లే అయిన ఎపిసోడ్స్ చూడాలంటే సేమ్ థింగ్ మ్యాక్సిమం సంబంధించిన కండిషన్ ఉపయోగించేసి మనము రాస్తే దీంట్లో హైయెస్ట్గా ప్లే అయిన వీడియో వచ్చేసి ఎపిసోడ్ వచ్చేసి టీవీ సీరియల్ ఏ రిశ్తా క్యా కెహతా హై. సో ఇది ఎక్కువగా ప్లే అయిన వీడియో అనమాట. ఇది కేటగిరీ వచ్చేసి డ్రామా కేటగిరీ. ఇది 2023లో రిలీజ్ అయింది. దీని యొక్క రేటింగ్ వచ్చేసి యూఏ 13+ రేటింగ్ సంబంధించింది. రన్నింగ్ టైం వచ్చేసి యావరేజ్ తీసుకున్నారు రన్నింగ్ టైం, ఎందుకంటే దీనికి రన్నింగ్ టైం ఉండదు, బట్ మనం ఇంతకుముందు ఫిల్ చేసాం కాబట్టి మీడియంతో యావరేజ్గా 116.0. మొత్తం 67 ఎపిసోడ్స్ ఉంటే 67 సీజన్స్ ఉంటే టోటల్ ఎపిసోడ్స్ 3973 ఎపిసోడ్స్ ఈ యొక్క టీవీ సీరియల్కి ఉండడం జరిగింది అనమాట. ఇట్లా మ్యాక్సిమం ద్వారా మన హైయెస్ట్గా ప్లే అయిన మూవీస్ సంబంధించి డీటెయిల్స్ చూసుకోగలుగుతాము. ఇది ఇంతే కాకుండా విజువలైజేషన్ పర్పస్లో కూడా మనము ఎక్స్ప్లోర్ డాటా అనాలిసిస్ విజువలైజ్ చేయొచ్చు. సో దానికి నేను ఇప్పుడు హౌ అప్ టు నౌ వీ క్లీన్ డాటా, నెక్స్ట్ వీ నీడ్ టు విజువలైజ్ ద డాటా, చెక్ ద నెంబర్ ఆఫ్ టైప్ జనరిక్ వీడియోస్. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మొత్తం కేటగిరీస్, ఎలాంటి కేటగిరీస్ ఇందులో హాట్స్టార్లో ప్లే అవుతున్నాయో తెలియాలంటే మనకి ఇందులో ఉన్న టైటిల్ వచ్చేసి జనరిక్. సో ఈ జనరేషన్ సంబంధించింది ఈ కండిషన్ ఉపయోగించేసి మనము ఈ జనరేషన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. టోటల్గా స్టోర్ చేసిన తర్వాత ఇందులో మీరు చెక్ చేశారంటే చూడండి. సో కేటగిరీస్ వచ్చేసి డ్రామా సంబంధించింది 2043 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కామెడీ, దాని తర్వాత రొమాన్స్ సంబంధించిన స్ట్రీమ్ అయిన వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ యాక్షన్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి. రియాలిటీకి సంబంధించి 4100 ఉన్నాయి. థ్రిల్లర్ 3052 వీడియోస్ ఉన్నాయి.
ఫ్యామిలీ టైప్కి సంబంధించి 263 వీడియోస్ ఉన్నాయి. యానిమేషన్ 240, ఇట్లా మనకి డాక్యుమెంటరీ, స్పోర్ట్స్, యానిమల్ అండ్ నేచర్కి సంబంధించింది, హర్రరు, కిడ్స్ క్రైము, మైథాలజీ, టాక్ షోస్, సూపర్ హీరో, స్టాండప్ కామెడీస్, అడ్వెంచర్స్, బయోపిక్, మిస్టరీస్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్స్, సైన్స్, టీన్ అవార్డ్స్, లైఫ్ స్టైల్స్, ఫుడ్, కన్సర్న్ ఫిల్మ్, మ్యూజికల్, ఫ్యాంటసీ, షార్ట్స్, ట్రావెల్స్, డాక్యు డాక్యుమెంటరీ డ్రామాస్, ఫార్ములా ఈ, ఫుట్బాల్, కబడ్డీ, ఇట్లా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో ఈచ్ కేటగిరీ సంబంధించి ఎన్ని వీడియోస్ ఉన్నాయి కూడా మనకి ఇట్లా వాల్యూ డాట్ కౌంట్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ చూడండి, ఇది ఉపయోగించిన ఫంక్షను value_counts. సో ఈ కౌంట్కి సంబంధించిన ద్వారా మనం ఎన్ని వాల్యూస్ కౌంట్ చేసి ఇక్కడ జనరిక్ అనే వేరియబుల్ స్టోర్ చేసాము. ఇప్పుడు దీన్ని మనము విజువలైజేషన్ రూపంలో ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. కౌంట్ ఫ్లాట్ అంటే సీబోన్కి సంబంధించి ఎస్ఎన్ఎస్ మీన్స్ సీబోన్ అనమాట. సో ఎస్ఎన్ఎస్ సంబంధించి సీబోన్. సో ఇందులో కౌంట్ ఫ్లాట్ x = df జనరేషన్ కలర్ = కోలర్. సో ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేయగానే, అంటే మీరు ఇక్కడ x = జనరేషన్ అని డాటా నేమ్ వచ్చేసి కూడా ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. డాటా ఎందులోకి వెళ్ళి డాటాను ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ డాటా నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి విజువలైజేషన్ ఇంకెక్కువగా ఏర్పడుతుంది. విజువలైజేషన్ ద్వారా తొందరగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ నేమ్స్ చూడండి, మీకు ఓవర్ రైట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా విజువల్గా లేదు. యాక్షన్ సంబంధించింది, డ్రామా సంబంధించింది, ఇది ఇక్కడ ఏం మనకు కరెక్ట్గా విజువల్గా చూపించడం లేదు. సో ఇది విజువల్గా చూపించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్టిక్ సంబంధించింది, ఈ ఎక్స్టిక్ సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ రైట్ అవుతున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కరెక్ట్గా చూపించాలంటే వాటిని ఎక్స్టిక్స్ని రొటేషన్ చేంజ్ చేయాలి. ఆ రొటేషన్ అయితే 90 degrees కావచ్చు, 45 degrees కావచ్చు, రొటేషన్ చేంజ్ చేసుకోవాలి. అండ్ పిక్చర్ సైజు కూడా, ఈ పిక్చర్ సైజు కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికి మనం ఇక్కడ ఫిగర్ సైజ్ వచ్చేసి అజ్యూమ్ ఫిగర్ సైజ్ విడ్త్ వచ్చేసి 10 అండ్ హైట్ 4. సో అనుకుంటే ఈ విధంగా కండిషన్ రాస్తాము. ప్లాట్ డాట్ ఫిగర్ దెన్ విత్ ఇన్ ది బ్రాకెట్లో ఫిగర్ సైజ్ యాక్చువల్లీ 10 అండ్ 4 అజ్యూమ్ అనుకుంటున్నాను. సో 10,4 విడ్త్ వచ్చేసి 10, హైట్ 4 అన్నాము. ఇప్పుడు మళ్ళీ మనకు సీబోన్కి సంబంధించిన కండిషన్ ఎస్ఎన్ఎస్ డాట్, ఇక్కడ ఎస్ఎన్ఎస్ అంటే మనము ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సీబోర్ని ఎస్ఎన్ఎస్ అలియాస్ నేమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ ఏం చేసింది, ఈ జనరిక్ సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా కౌంట్ చేసేసి మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. ఏ డాటా ఫ్రేమ్ వచ్చేసి డిఎఫ్, కలర్ కోరల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కాటర్ అంటే ప్రతి ఒక్క పైన ఎగ్జాక్ట్గా దాని యొక్క వాల్యూ తెలుసుకోవడం చెప్పి ప్లాట్ డాటా స్కాటర్ x = జనరిక్ డాట్ ఇండెక్స్. జనరిక్ అంటే మనం ఇంత వాల్యూ స్టోర్ చేసాం కదా, ఆ యొక్క డాటా ఫ్రేమ్లో జనరిక్ డాట్ ఇండెక్స్, y = జనరిక్ డాట్ వాల్యూస్, దాని యొక్క వాల్యూ అనేది వాటి మీద ప్రింట్ అయ్యేటట్టు. అండ్ అనోటేషన్ ప్రతి ఒక్క బార్ మీద వాటి యొక్క వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం అని చెప్పి ఇక్కడ అనోటేషన్ కూడా ఉపయోగించాను. దానికి బిఫోర్ ఫర్ కండిషన్ ఫర్ i, k ఇన్ జిప్ జనరిక్ డాట్ ఇండెక్స్ జనరిక్ డాట్ వాల్యూ ప్లాట్ డాట్ అనోట్. ఇక్కడ k అంటే వాల్యూ ప్రింట్ చేసేది, టెస్ట్ ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటామో k అంటే అది వాల్యూ అన్నట్టు, కేకి సంబంధించింది వాల్యూ ప్రింట్ చేసింది. xy = ఏ పొజిషన్లో i, k వాల్యూ పొజిషన్లో i, k అంటే ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఇండెక్స్ అండ్ వాల్యూస్ ఏదైతే ఉందో i, k అనే వేరియబుల్లో అసైన్ చేశాం కాబట్టి ఇక్కడ i, k ఇవ్వడం జరిగింది. xy టెస్ట్ ఏ పొజిషన్లో -5, టెస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్సెట్ ప్రింటెడ్, హారిజెంటల్ అలైన్మెంట్ ఇక్కడ సెంటర్ అన్న ఫాంట్ సైజ్ 9 ఇచ్చాను. తర్వాత టైటిల్ వచ్చేసి జనరేషన్ వైజ్ వీడియో డీటెయిల్స్, ప్లాట్ డాట్ ఎక్స్టిక్స్ రొటేషన్ 90 degrees ఇవ్వడం జరిగింది. దెన్ ప్లాట్ షో అని చెప్పి ఈ విధంగా మనం సింటాక్స్ రాసేసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి చూడండి, సో ఈచ్కి సంబంధించింది, యాక్షన్కి సంబంధించింది టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ యానిమేషన్ సంబంధించిన టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, రొమాన్స్ సంబంధించిన టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయని కూడా ప్రతి ఒక్క బార్ మీద వాటి యొక్క వాల్యూ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని బట్టి యాక్చువల్ బార్ చూడగానే మనకు తెలిసిపోతుంది, బార్ చూడగానే తెలిసిపోతుంది హైయెస్ట్ డ్రామాకి సంబంధించిన వీడియోస్ ఇందులో ఎక్కువగా స్ట్రీమ్ అవుతున్నాయని చెప్పి 2043. నెక్స్ట్ వచ్చేసి కామెడీకి సంబంధించింది 7091,
అండ్ దాని తర్వాత వచ్చేసి 642 వచ్చేసి రొమాన్స్. ఇట్లా మనకి ఇక్కడ అనాలిసిస్ చేయగానే తెలిసిపోతుంది. రియాలిటీకి సంబంధించి 401, రిమైనింగ్ ఫార్ములా ఈ 1 ఉంది, ఫుట్బాల్ 1 ఉంది, కబడ్డీ 1 ఉంది. ఇట్లా మనము విత్ బార్ చార్ట్ విత్ లేబుల్ ద్వారా కూడా ఈజీగా అనాలిసిస్ చేసుకోగలుగుతాము. ఇంకా తొందరగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ డాటాకి సంబంధించింది ఇయర్ వైజ్ మూవీస్, టీవీ సిరీస్ ఎన్ని ఉన్నాయి మనకు హైయెస్ట్గా తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. ఇక్కడ గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించాను. గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి df డాట్ గ్రూప్ బై ఇయర్ కండిషన్ తీసుకున్నాను. అందులో అగ్రిగేటెడ్ నెంబర్ ఆఫ్ మూవీస్, టీవీ షోస్ టైపు, అంటే అందులో మనకి కౌంట్ చేసేసి ఆ కౌంట్ చేసిన వాళ్ళు సార్టింగ్లోకి నెంబర్ ఆఫ్ మూవీస్, టీవీ షోస్, అసైనింగ్ పాస్ ఇచ్చాను, రీసెట్ ఇండెక్స్ ఇచ్చాను. సో ఇది మనము ఎగ్జిక్యూట్ చేయగానే మనకి కౌంట్ ఆఫ్ షోస్ ఒక టీవీ షోస్ ఎన్ని ఉన్నాయి అండ్ మూవీ షోస్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కౌంట్ ఆఫ్ షోస్ సంబంధించింది. సో మొత్తం ఇయర్ వైజ్గా ఎన్ని షోస్ 2022లో 609 ఉన్నాయి. అంటే ఇక్కడ మనము ఈ క్రైటీరియా వచ్చేసి అసెండింగ్ నెంబర్ ఆఫ్ మూవీస్, టీవీ షోస్ని బేస్ చేసుకొని క్రైటీరియాని ఇట్లా అసెండింగ్లో తీసుకున్నాము. సో ఇయర్లో నెంబర్ ఆఫ్ మూవీ, టీవీ షోస్ వచ్చేసి 609 22లో ఉన్నాయి. 2021లో 561, 2017లో 513, 2019లో 498, 2018లో 449. ఈ విధంగా మూవీస్ అనేది మనకి స్ట్రీమ్ అవుతున్నాయి జియో స్టార్లో. ఇదే విజువలైజేషన్ రూపంలో చూపించాలంటే స్కాటర్ ప్లాట్లో చూపిస్తే మనకి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాశాను. ఫిగర్ సైజ్ వచ్చేసి 16.6 ఇవ్వడం జరిగింది. SNS డాట్ స్కాటర్ ప్లాట్ x కౌంట్ ఆఫ్ షోస్ ఆఫ్ ఇయర్. సో ఎక్స్ వాల్యూ వచ్చి ఇయర్గా తీసుకున్నాను, వై వాల్యూ వచ్చేసి నెంబర్ ఆఫ్ మూవీస్ షోస్గా తీసుకున్నాను. సో అనోటేషన్ కూడా మనకు ప్రతి ఒక్క స్కాటర్ మీద దాని యొక్క వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం అని చెప్పి అనోటేషన్ కూడా ఉపయోగించాను ఇక్కడ. సో లేబులింగ్ కోసం అని చెప్పి ఇప్పుడు ప్లాట్ డాట్ షో అని చెప్పి రాశాను. సో ఈ విధంగా మనకి తెలిసిపోతుంది. అంటే ఇక్కడ కొంచెం మీకు స్కాటర్ ప్లాట్ రూపంలో ట్రెండింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడ నుండి 1928కి వెళ్ళి మనకి స్ట్రీమ్ అవుతున్న వీడియోస్ జియో హాట్స్టార్లో ఉన్నాయి కదా. సో 1928కి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, తర్వాత 1940కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. బట్ 2021లో 22కి సంబంధించింది మనకి 21-22లో హైయెస్ట్ వీడియోస్ అనేది ప్లే అవుతుంది. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కోవిడ్ టైంలో చాలామంది మనకి హోమ్స్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎక్కువగా ఈ జియో హాట్స్టార్ సంబంధించింది కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎక్కువగా స్ట్రీమ్ అయిన వీడియోస్ ఎక్కువగా స్ట్రీమ్ అయిన అనమాట. అందులో టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ అందరూ చూడడం జరిగింది. అండ్ 2023లో మాత్రం 133 వీడియోస్ మాత్రమే చూశారు. అప్పటికి కోవిడ్ తగ్గేసింది కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ స్కాటర్ ప్లాట్ ద్వారా మనకు ట్రెండింగ్ అనేది కరెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు. బట్ అది లైన్ ప్లాట్ ద్వారా మీకు ట్రెండింగ్ అనేది ఇంకా క్లియర్గా చూపించగలుగుతాము. చూడండి, దానికి సంబంధించింది ఫిగర్ సైజ్ వచ్చేసి 18,6 తీసుకున్నాను, అంటే విడ్త్ 18,6. అండ్ లైన్ ప్లాట్కి సంబంధించింది x కౌంట్ ఆఫ్ షోస్ ఇయర్గా, ఎక్స్ వాల్యూ ఇయర్గా తీసుకున్నాను, వై వాల్యూ వచ్చేసి నెంబర్ ఆఫ్ మూవీ, టీవీ షోస్ తీసుకోవడం జరిగింది. అండ్ స్కాటర్ ప్లాట్కి సంబంధించింది సేమ్ ఈ వాల్యూస్ ప్రతి ఒక్క లైన్ మీద ఆ డాటెడ్ ప్రింట్ అవ్వడం కోసం అని చెప్పి స్కాటర్ ప్లాట్ ఉపయోగించాను. తర్వాత లేబులింగ్ కోసం అని చెప్పి అనోటేషన్ కూడా ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మనము లైన్ ప్లాట్ ఎగ్జిక్యూట్ చేయగానే మీకు ట్రెండింగ్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, కొంచెం స్కాటర్ ప్లాట్కి ఉన్న లైన్ ప్లాట్కి తేడా ఏంటంటే లైన్ ప్లాట్లో ఇక్కడ లైన్ ఇట్లా వచ్చేసి మీకు ఈ లైన్ ద్వారా ఎక్కడెక్కడ డాట్స్ ఎక్కడ అన్నీ కలిసిపోయి, సో ఫస్ట్ 513, తర్వాత డౌన్ అయింది 449కి వచ్చింది, మళ్ళీ 4498 వచ్చింది, మళ్ళీ 415కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది 561 తర్వాత పీక్ ఇక్కడికి వచ్చింది 2022లో. మనకి ఇక్కడ పీక్లో ఉందన్నమాట. అంటే హైయెస్ట్ వీడియో స్ట్రీమ్ అయిన ఇయర్ వచ్చేసి 609 వీడియోస్ 2022లో మనకి ప్లే అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ డ్రాస్టిక్ ఒకేసారి 2023లో 133 వీడియోస్ మాత్రమే మనకి ప్లే అవ్వడం జరిగిందనమాట. 133 వీడియోస్. సో ఇట్లా మనము ట్రెండింగ్ చూడడం కోసం అని చెప్పి లైన్ చార్ట్ ఉపయోగిస్తాము. ఒకవేళ ఇయర్ వైజ్గా సార్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, నేను కౌంట్ ఆఫ్ షోస్ డాట్ సార్ట్ వాల్యూ ఫంక్షన్ ద్వారా మనం వాల్యూని సార్ట్ చేయవచ్చు. బై ఏ కాలం ద్వారా బై ఈజ్ ఈక్వల్ టు ఇయర్ అసెండింగ్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్ ఇచ్చాను. హెడ్ అంటే ఫస్ట్ 5 rows మాత్రం తీసుకొని చూడడం జరుగుతుంది. సో 2023లో 133 వీడియోస్, 2022లో 609,
2021 561 ఇట్లా వీడియోస్ అనేది ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి లైన్ ప్లాట్కి సంబంధించింది. మళ్ళీ ఒక్కసారి మన డాటాని చెక్ చేద్దాము. డిఎఫ్ డాట్ హెడ్ ఇందులో హాట్‌స్టార్ ఐడి ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, జనరేషన్ ఉంది, రన్నింగ్ టైము, సో ఏజ్ రేటింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రేటింగ్ సంబంధించింది ఏంటిది, ఇందులో హైయెస్ట్గా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మూవీస్ ఉన్నాయి, ఏజ్ రిలేటెడ్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనము చూడాలంటే డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏజ్ అండర్ స్కోర్ రేటింగ్ డాట్ వాల్యూ కౌంట్ ఈ ఫంక్షన్ ద్వారా మనము అందులో ఉన్న మొత్తం 6 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కదా. యూఏ 13+ సంబంధించింది 2980 వీడియోస్ ఉన్నాయి. యూ అంటే యూనివర్సల్ అడల్ట్, యూనివర్సల్ సంబంధించింది 1257. యూఏ 16+ ఉన్న సంబంధించి 1235. అంటే ఎక్కువగా జియో హాట్‌స్టార్లో టీనేజర్స్ అంటే 13+ ఉన్న వాళ్ళని ఎక్కువగా బేస్ చేసుకొని వీడియోస్ అవి ఇవ్వడం జరిగింది అనమాట. అడల్ట్కి సంబంధించింది ఓన్లీ 338 ఉన్నాయి. పేరెంట్ గార్డెన్లో అంటే పేరెంట్ అబ్జర్వేషన్లో ఉన్న సంబంధించిన వీడియో ఒకటి మాత్రమే ఉందన్నమాట. ఇట్లా మొత్తం 6 కేటగిరీస్ 1 2 3 4 5 6 ఈ 6 కేటగిరీ సంబంధించింది వీడియోస్ మనకి ఇందులో ఉండడం జరిగింది. పర్సంటేజ్ వైజ్ చూడాలంటే మనకి పై చార్ట్ హెల్ప్ అవుతుంది. సి బోర్డ్లో పై చార్ట్ ఉండదు, బట్ మ్యాట్‌ప్యాట్ లీవ్ ఉపయోగించి మనం పై చార్ట్ క్రియేట్ చేయవచ్చు. సో దానికి ఇక్కడ ప్లాట్ డాట్ పై డిఎఫ్ ఏజ్ రేటింగ్ డాట్ వాల్యూ కౌంట్. సో నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ తీసుకున్నానో ఈ కండిషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ ఏజ్ రేటింగ్ వాల్యూ కౌంట్స్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఏజ్ రేటింగ్ డాట్ వాల్యూ కౌంట్స్ ఇండెక్స్. ఈ వాల్యూ కౌంట్స్ ఏదైతే ఉందో ఇది ఇండెక్స్ అంటే ఇది వస్తుంది అనమాట. యూఏ 13+, యూఏ 16+, యూఏ 7+, ఇండెక్స్ సంబంధించింది. ఆటో పర్సంటేజ్ డాట్ 2% తీసుకోవడం జరిగింది ఫ్లాట్ షో అని చెప్పి. సో ఈ విధంగా మనం కండిషన్ ఎగ్జిక్యూట్ చేయగానే సో మనకి పై చార్ట్లో హైయెస్ట్గా అంటే 43% వీడియోస్ యూఏ 13+ వీడియోస్ ఉన్నాయి. పేరెంట్ గార్డెన్ మాత్రం ఓన్లీ 0.01 మాత్రమే ఉంది అని అర్థము. అడల్ట్ 4.93, నెక్స్ట్ వచ్చేసి 17.97 యూఏ 16+ వీడియోస్ ఉన్నాయి. యూ కేటగిరీ వీడియోస్ 18+20 ఉన్నాయి. అంటే సెకండ్ యూఏ 13+ తర్వాత యూకి సంబంధించింది వీడియో పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. దాని తర్వాత యూఏ 16+, దాని తర్వాత యూఏ 7%. ఇట్లా మనకి ఈ విధంగా పై చార్ట్లో పర్సంటేజ్ వైజ్గా అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా విజువలైజేషన్ ఈజీగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ కౌంట్కి సంబంధించింది అంటే మూవీస్ ఓన్లీ టైప్ కేటగిరీలో మూవీస్ సంబంధించింది మనకి. నెక్స్ట్ డాటాలో మూవీస్ అండ్ టీవీ షోస్ ఉన్నాయి కదా. హైయెస్ట్ మూవీస్ వచ్చేసి మనకి హైయెస్ట్ టైప్ కేటగిరీ మూవీస్ అంటే మూవీస్ ఎక్కువగా ఉన్నాయి, టీవీ షోస్ తక్కువగా ఉన్నాయని ఇట్లా మనకు ఈజీగా అర్థమవుతుంది ఈ బార్ చార్ట్ ద్వారా కౌంట్ ప్లాట్లో. నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ కేటగిరీస్లలో మూవీస్లో టీవీ షోస్లలో మనం కేటగిరీ వైజ్గా చెక్ చేసినప్పుడు డ్రామాకు సంబంధించిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. టీవీ షోస్లో కూడా ఈ విధంగా మనము మూవీస్ సంబంధించిన దాంట్లో అండ్ కేటగిరీ వైజ్గా కూడా డాటాని హ్యూ ఫంక్షన్ ఉపయోగించి డేటా అనాలిసిస్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ కౌంట్ ప్లాట్ ఉపయోగించాను, లెజెండర్ ఉపయోగించి ఈ బీ బాక్స్ ఏదైతే ఉందో అప్పర్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవడం జరిగిందనమాట. మీరు కూడా ఈ సింటాక్స్ ఉపయోగించేసి రాసుకోవచ్చు. సో జనరేషన్ ఇట్లా ఇంకా కొన్ని అడిషనల్గా కొన్ని చేశాను. ఈ కండిషన్ చూడండి సింటాక్సెస్. ఈ గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి ఇయర్, టైపు, జనరేషను, సైజు అంటే ఇయర్ వైజ్గా ప్లే అయిన మూవీస్ ఏంటి అండ్ టైప్ కేటగిరీ ఇయర్, టైపు, జనరేషను వాటికి సంబంధించిన సైజెస్ ఏంటి ఇక్కడ రాయడం ఇక్కడ క్లియర్గా చేయడం జరిగింది. సో లైన్ ప్లాట్ మళ్ళీ ఉపయోగించేసాను. సో మనకి ఇక్కడ టీవీ షో సంబంధించింది స్టార్ట్ అయింది అరౌండ్లీ 1970 ఆ ప్లేస్లో మనకి ఇక్కడ టీవీ షోస్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ నుండి చూసుకుంటే 2020 కాంచెల్లి ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ 2022కి పెరిగింది అండ్ 2023కి తగ్గింది. మూవీస్ సంబంధించింది మాత్రం 1928 నుండి స్టార్ట్ అయింది. ఎప్పుడు పీక్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు డౌన్ అయింది, మళ్ళీ ఎప్పుడు పీక్ వచ్చింది అనేది ఇక్కడ లైన్ చార్ట్ ద్వారా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సో ఇవి కొన్ని శాంపుల్గా నేను నాకు ప్రాక్టీస్ కోసం అని చెప్పి కొన్ని రకాలుగా నేను ఇక్కడ రాయడం జరిగింది. మీరు కూడా మీ వర్షన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు
మీకు తెలిసిన ప్లాట్లు ఉపయోగించేసి ఇంకా ఈజీ అనాలిసిస్ కోసం ఎలా చేస్తే ఎక్స్ప్లోరేట్ డేటా అనాలిసిస్ బాగుంటుందో ఆ విధంగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది జియో హాట్‌స్టార్కి సంబంధించిన ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.